వాలీబాల్ ఆడుతున్నావా నువ్వేమన్నా? ఏం లేదు, ఏం లేదు. మళ్ళీ ఆడాడు కోర్టు కాడ ఉంటానా ఉంటా అంటే కోర్టు కాడ అంటే నీకు స్పోర్ట్స్ టచ్ ఉందే అని చెప్పు. నిజంగా టచ్ ఉందే? చూస్తా మనం మామూలుగా కూర్చోయితే ఇది ఇన్ని రోజులు పని పడింది అంటే కబడ్డీ టచ్ ఉందే? మామూలు చూస్తాను కదా కబడ్డీ. రోజు కబడ్డీ ఎవరు ప్లేయర్స్? పవన్, మన పవన్. మన పవన్ తెలిసిన పేరు కదా, వేరే కొత్త వాళ్ళ పేర్లు చెప్పు. అదే పవన్, శారవన్, విశాలు, ఆకాష్ వాళ్ళంతా టచ్ ఉంది. అయితే మళ్ళీ 1 గంట సేపు కామెంటరీ చెప్తే 5,000 10,000 ఇస్తారంట. కామెంటరీకి బాడేటప్పుడు అంటాడు చూడు, వాడు దూసుకొని వెళ్ళినాడు మనకి తప్పకుండా ఏదో తెచ్చాడు దెబ్బలు తినిపించినట్లున్నాడు. మన స్టైల్లో మనం ఎట్లయినా చెప్పుకోవచ్చు అన్నారు వాళ్ళు. చెప్పుకొచ్చి వాడు గేమ్ ఆడ రన్ అవుతుందంట. బెంగాల్ వాళ్ళు అని మనం ఈ నుంచే ఫోన్లో చెప్తా అంటే ఆడ వాళ్ళు గేమ్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారంట. నువ్వు ఓకే నువ్వు చెప్పగలను అనుకుంటే నాకు ఏంటంటే బెంగాల్ వాళ్ళు నేను మధ్యలో యాడ్ అవుతా. అంటే నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మధ్యలో ఇప్పుడు ఇద్దరు కూర్చొని క్రికెట్ ఆడేటప్పుడు చెప్తా అంటాడు చూడు, బంది చాలా బాగా కట్టాడు రాజేష్ అంటే ఇంకా రాజేష్ పక్క నుంచి అవును శేఖర్ చాలా బాగా బంది ఫోర్స్ కి వచ్చింది స్పిన్ అయిందని అట్లా బాబు స్మార్ట్లు మాట్లాడతాడు అలా. ఓకే కదా, డబ్బులంతా డీలింగ్ నువ్వే తీసుకోబోతావు. నాకేం తెలియదు కదా స్పోర్ట్స్ గురించి. ఇద్దరం రెడీ అనా కామెంటరీ? ఒకరు ఎక్స్పీరియన్స్ కింద రాయండి, ఒకరు నాన్ ఎక్స్పీరియన్స్ కింద రాయండి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే దాని గురించి బాగా తెలిసిన వాళ్ళకి 8,000 ఇస్తారు, తెలియని వాళ్ళకి 5,000 ఇస్తారు. ఎక్స్పీరియన్స్ నిమేష్ చౌదరి అని రాయండి. ఎక్స్పీరియన్స్ నిమేష్ చౌదరి అని రాయండి. మర్చిపోయినా, నాన్ ఎక్స్పీరియన్స్ కి నేను నాది, ఎక్స్పీరియన్స్ కి శివ అని రాయండి. చూస్తాడు అన్ని క్రీడల్లో అంత మంచి ఆటగాడే. ఆటగాడు, కళాకారుడు, కామాంధుడు. ఆటగాడు, కళాకారుడు, కామాంధుడు. కామాంధుడు చెప్పకూడదు మళ్ళీ. సరే మేము స్టార్ట్ చేసుకుంటాం చూడండి. మర్యాద తీద్దు, చెప్పు. నువ్వు తీద్దునా? నేను తీసేది ఏముండదు. మ్యాచ్ స్టార్ట్ అయింది. చాలా మంది జనాలు చాలా చుట్టుముట్టి ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కబడ్డీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ, మన తెలుగు ప్రేక్షకులకి, బెంగాల్ ప్రేక్షకులకి మొత్తం అంతా క్లాస్ కొట్టండి, డ్యాన్స్ ఆడండి, పాట సాంగ్స్ కొట్టండి. ఈ కప్పు ఎలాగైనా గెలిచాడండి. మొత్తం ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. మొత్తం అంతా మీరు రావాలా, కదిలి చూడాలి. మొత్తం అంతా రండి చూడాలి. మొత్తం అంతా ఒకవైపు నేను గెలుస్తాను, నువ్వు ఇప్పు చూస్తారు. మొత్తం అంతా ఏది మొత్తం అంతా వీడియో కాల్ చేస్తారు. నీ మొత్తం అంతా చూపి చిల్లరనాయలు అన్నట్లు చేయొద్దు. గ్యాప్ ఇచ్చుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ వచ్చి మొత్తం అంతా ప్రేక్షకులు ఎంతో ఓపికగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. మ్యాచ్ మొదలవబోతుంది. కాసేపట్లో మొదలవుతుంది. మీరు ఎదురు చూస్తున్న మ్యాచ్ ఈ రోజుతో తీరిపోతుంది. బాత్రూమ్లు పోయే వాళ్ళు త్వరగా బాత్రూమ్ పోయేసి వచ్చి కూర్చోవాలని చెప్పి మనవి. ఎవరు వస్తువులు జాగ్రత్త ఉండండి, దొంగలు ఉంటారు జాగ్రత్త. మొత్తం అంతా మేము మాత్రం ఓన్లీ మనం గేమ్ చూస్తున్నాం కాబట్టి మన గేమ్లో ఏమైనా చేయొచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, ఏమైనా చేయబెట్టచ్చు. మీరు చూసుకోండి. కొద్దిగా పెట్టాలంటే నీ ఎట్లా ఉండాలి, చెప్పులు బయట వదలాలని చెప్పి నేను చెప్తున్నాను, కోరుతున్నాను దయచేసి. కెప్టెన్ శేఖర్ ఎంతో వీరవంగా బయటకు వస్తున్నాడు. అతను గంభీరంగా ఆల్రెడీ 3 మ్యాచ్లు ఓడిపోయి కూడా ఆయనలో ఏమాత్రము పట్టుదల కోల్పోకుండా పట్టుదలతో కోలుతున్నాడు. పవన్ చేస్తున్నాడు. పవన్ 36 మ్యాచ్లు గెలిచాడు. 36 మ్యాచ్లు 37 మ్యాచ్ అవలీలుగా గెలిచాడు. దానితో స్పోర్ట్స్ మ్యాన్గా పోడ్చిపడి మొత్తం అంతా ఇండియానే షేక్ చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడు, దూసుకుపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. చాలా వెయిట్ బాడీగా బాగుంటుంది. హైట్ వెయిట్ బాగుంటాడు.
నీకు వాని మీద కన్నుందే మళ్ళీ హైట్ వెయిట్ బాగుంటాడు, బాడీ బాగుంటాడు. ఇంక చెప్పు రాత్రికి పిలుచుకోవాలని ఉంది, లేదా నేనాడి పోదామని ఉంది. ఏ కామెంట్ అంటే నువ్వు ఎట్లా చెప్పాలి? ఏదన్నా హ్యాపీలు వదురుతారా ఊరికే? ఇద్దమ్మా చిక్కుడుకాయలు, బెండకాయలు, పట్టబొడకాయలు తక్కువ ధరకి అమ్ముతున్నాము, 10 రూపాయలు కిలో, 3 కిలోల కంటే మీరు 30 రూపాయలు అట్లా చెప్పొద్దు. నీటి చూస్తా అంటావు కదా ఎప్పుడు చూస్తాను, చెప్తాను కదా. ఆపోజిట్ టీం కూడా చాలా బలంగా ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో శేఖర్ ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం ప్రజల్లో చాలా కనిపిస్తుంది. ఈ పక్కన పవన్ గెలిచాలని పక్కన నుంచి పవన్ టీం కూడా చాలా శారావత్ చాలా వికసితంగా ఉన్నాడు. చాలా అతనైతే తన టీంని కాపాడుకోవాలని ఎదురుస్తున్నాడు. చాలా దానికి ఎక్కడ దగ్గాలో ఎక్కడ నెగ్గాలో అతను బాగా తెలిసిన వాడు. అతని గేమ్స్ ఎలా వాడాలో తెలుసు, ఎలా టేస్ట్ వాడాలో తెలుసు. గ్రౌండ్ ఈరోజు చాలా బాగుంది కదా గుమ్రాంగ్. ఈరోజు అవును, యాదవ్ పేరు నోటికి వచ్చింది చెప్పేసి యాదవ్ భీమ్రా నువ్వు బాగా అసలు కసు బాగా కొట్టినారు. అవును గుమ్రాంగ్ ఈ రోజు కసు బాగా కొట్టారు. కసు ఉడుస్తున్న అమ్మాయి కూడా అక్కడే ఉంది. అమ్మాయి గురించి చాలా అమ్మాయి వెయిట్ గా ఉంది, తెల్లగా ఉంది. ఆమె ఆమె ఒక ప్లేయర్ అయితే బాగుండని నాది కూడా అదే నీకు కెమెరామ్యాన్ అమ్మాయిని జూమ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆమె ఒక ఆడాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తను అడిగి చేర్చుకోవచ్చు అని. అండ్ ఇంకో 2వ లైన్ లో ఉండే అమ్మాయి కూడా కొద్దిగా బాగానే కనబడుతున్నది. చాలా చూడండి, జాగ్రత్తగా జూమ్ చేయండి ఆమెని. తర్వాత మీరు నీళ్ళు బాటిల్ తెచ్చుకోండి, స్నాక్ తెచ్చుకోండి, కూల్ డ్రింక్ తెచ్చుకోండి స్నాక్స్గా. బయటికి వెళ్ళకండి. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ తూతృతంగా ఉన్నారు, చాలా వేచి చూస్తున్నారు. నా కళతో చూడు ఒకసారి మంచి తెలుగు పాట వేసుకోండి ఒకసారి. గట్టి పట్టు పట్టాడు, వదలకుండా గట్టి పట్టుకున్నాడు. ఎట్లా తిరిగి బయటికి రాకూడదని చెప్పి అందరు కోరుకుంటున్నారు. గుంపులో ఎవరెవరు ఏమేం చేసుకున్నారు ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. తనేమో తన ఇంజురేషన్ అయింది కాకూడదని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కొడతాను. ఎప్పుడు ఇలాంటి కాలుకి డొక్కలకి పిల్లలకి ఏమీ కాకుండా నేను చూస్తానని కోరుకుంటున్నాను. స్నాక్స్ తినే బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ సమయంలో కోచ్ తన టీంతో చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఐడియాస్ ఇస్తున్నాడు. ఈ పక్క కోచ్ చాలా టెన్షన్ పడుతున్నాడు, వాళ్ళ మీద నడుస్తున్నాడు, చాలా బెదిరిస్తున్నాడు, వాళ్ళని చాలా అమాయకంగా ఉన్న వాళ్ళని ఊరికే నోరు పడేసుకుంటున్నాడు. చాలా అట్లా చేయకూడదని కోచ్కి ఒక వార్నింగ్ ఇవ్వాలని మనం కోరుతున్నాం మనస్ఫూర్తిగాను. గుమ్రాంగ్ వెనకాల కోచ్ వెనకాల ఉన్న ఆంటీ కూడా చాలా చక్కగా రెడీ వచ్చిందని నా ఉద్దేశం. మీరేమంటారు గుమ్రాంగ్? ఓకే భీమ్రాన్ అసలు చాలా రెడీగా ఎంజాయ్మెంట్గా ఉన్నారు. పిల్లలంతా చాలా చప్పట్లుగా కొడుతున్నారు, చాలా హౌలీలుగా ఉన్నారు. చాలా కుర్రాళ్ళంతా బాగా హెవీగా కనబడుతున్నారు. వాళ్ళంతా నవ్వుతున్నారు, వాళ్ళంతా స్పెట్స్ పెడుతున్నారు. సూపర్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా జరుగుతుంది. 6 పాయింట్లు వీళ్ళకు, 8 పాయింట్లు వాళ్ళకు. ఎవరు విన్ అవుతారని చెప్పి జనాల్లో చాలా ఆందోళనకరంగా ఉంది. ఆందోళనకరంలో కూడా ఒక అమ్మాయి నవ్వుతున్నది, భీమ్రాన్ చాలా అయితే అవులీలుగా కొట్టేస్తున్నాడు, పాయింట్లు ఈజీగా కొట్టేస్తున్నాడు, బోనస్ పాయింట్ చేస్తున్నాడు. మాటికి ఎత్తాడు, చాలా కష్టపడలేదు, ఈజీ తను సింపుల్ తను బోనస్ పాయింట్ చేస్తున్నాడు. ఆడియన్స్ గురించి చెప్పు. బాగుంది, ఆయన బాగుంది అంటే ఇన్నోళ్ళకి మురిసిపోతారు, ఆడోళ్ళకి మురిసిపోతారు. ఫ్యాన్స్ పక్కన ఆ పక్కన కుర్రాడు చాలా ఎంజాయ్మెంట్ బాగా బ్యూటీ తెల్లగా వైట్గా ఉన్నాడు. చాలా అతను హ్యాండ్సప్ బాగున్నాడు. అతను అసలు స్మైలు పండ్లు బాగానే ఉన్నాయి. అతని కన్ను చూస్తే ఒక వేరేటిగా ఉన్నాయి, అతను హ్యాంగింగ్గా ఉన్నాయి. మొత్తం అంతా నువ్వు అబ్బాయిలు నువ్వు కుడతారు, అమ్మాయిలు మొగుడు వేరే వాళ్ళు పెద్ద ఎవరు. భీమ్రాన్ మీరు అమ్మాయిలు పొగుడుతారు, నేను అబ్బాయిలు పొగుడుతాను. సరే గుమ్రాన్ ఓకే. కొద్దిగా ఆట మొదలైంది. శేఖర్కి ఎక్కించి కాలుతో కొట్టిన రవి శంకర్ ని అడ్డుకోవడానికి కోచ్ ప్రయత్నిస్తున్నాడు. పవన్ ఎగిరి ముక్కు ఎగుతున్నాడు, చాలా తప్పు అని చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. భాస్కర్ మేడతో కొట్టాడు నా కొడుకుని, వాడికి ఎట్లా గీసి దాడిపోతాడు. ఆ పక్కే వాడు అసలు తొక్కి పడేలా కోచ్ గారిని మధ్య వస్తున్నాడు, మళ్ళీ ఆక్యుపేట్ చేస్తున్నాడు. మొత్తం గేమ్ ఆడారు, మొత్తం చేస్తారు కదా. చోపుతో కొట్టాడు, కొట్టాడు, పొలంతో కొట్టాడు, ఈడ్చి కొట్టాడు. చిల్లర నా కొడుకు అమ్మాయి అంత హుషారుగా గుర్తుంటే అడ్డం పోతున్నాడు కోచ్ గాడు అని మెట్టుతో కొట్టి బయట నొకటే. అమ్మాయి అంత హుషారుగా గుర్తుంటే అడ్డం పోతున్నాడు కోచ్ గాడు అని మెట్టుతో కొట్టి బయట నొకటే. చిల్లర నా కొడుకు మ్యాచ్ చూసేకొచ్చినారు, ఏం చూసేకొచ్చినారు జనాలు.
మీ బొంగులో మ్యాచ్ మన బొంగుల మ్యాచ్ భీమ్రాన్ అసలు చాలా ఆత్రమే చూడండి, చాలా బిహేవియర్గా చాలా బాగలేదు భీమ్రాన్. అసలు ఆయన దగ్గరికి తప్పుకోపోతున్నాడు, చాలా తప్పు చేస్తున్నాడు బూమ్రాంగ్. సార్ భీమ్రాన్ అసలు ఆమె పాట పెట్టుకుంటే తెలుగు పాటలు అడుగుతాను పెట్టలేదు భీమ్రాన్. అసలు మెట్టుతో కొట్టు ఇట్లా ఇంగ్లీష్ పాటలు పెడితే ఎట్లా భీమ్రాన్? అట్లా అప్పుడు తెలుగు పాటలు పెట్టాలి కదా. తిట్టు బూమ్రాంగ్, తిట్టండి భీమ్రాన్. ఏం ఎవరో ఏమన్నా బేవాడు చూడాలన్నా బుద్ధిందా మేనేస్తుందా మీకేమన్నా? బుద్ధిందా మేనేస్తుందా మీకేమన్నా? ఎవడరా చిల్లర ప్రోగ్రామ్ పెట్టిన నా కొడుకు, ఎవడరా చిక్క పెట్టిన కొడుకు స్టేడియం ఓడరావుడా, ఆ సొలవాడా ఆడొచ్చి లీజ్ రావడా. బొంగులో నా కొడుకు టీములు మీరు మళ్ళీ ఆడము, మీరు అందరు డిస్టర్బ్ చేయడం పెట్టి మొత్తం బజార్ అంతా మొత్తం మీరేమో కబడ్డీ 1 2 3 జనంతా మైకంతా అరుపులు రోడ్లో పోకుండా జనాలకంతా. ఊరా వెనకల ఒక అమ్మాయి చూడండి స్మైల్ ఎట్లా ఇస్తుందో ఒకసారి గమనించండి. ఊరా వెనకల ఒక అమ్మాయి చూడండి స్మైల్ ఎట్లా ఇస్తుందో ఒకసారి గమనించండి. చాలా భీమరాజ్ సార్ స్మైల్ అమ్మాయికి చాలా సమంత నవ్వు వచ్చేసింది ఆమెకి, చాలా భలే ఉంది ఆమె. అసలు నాగ చైతన్య కూడా ఇలాంటి రెస్పెక్ట్ అంత ఇట్లా నవ్వుతే పడేది. నాగ చైతన్య ఎందుకు వచ్చినాడు అంటే పడిపోతారు మన చెప్పు, సీరియస్ తక్కువ చెప్పు. ఎడం కాలికి దెబ్బ తగిలింది శేఖర్కి, చాలా కఠినంగా ఉన్నాడు. ఈ విజయం సాధిస్తాడో లేదని చాలా ఉత్కటంగా చూస్తున్నారు జనాలంతా, ఏ పీకే పల్లెకి చూస్తున్నారు. అవును భీమ్రాన్, వీళ్ళకి ఏం పీకే పని పాట లేకుండా ఏం లేదు భీమ్రాన్. వీళ్ళకే వీళ్ళకే అసలు ఇంతమంది రావచ్చా బూమ్రాంగ్? అసలు రాకూడదు భీమ్రాన్. వాళ్ళకే పని పాట లేదు భీమ్రాన్. పిల్లలు ఉంటుంది పని పాట లేదు, వదిలేసి పని చేసుకొని ఏదో నెలకు 9,000 10,000 వచ్చే వాళ్ళకి కూడా వీళ్ళకి స్టేడియం అవసరమా? 9,000 10,000 వచ్చే వాళ్ళకి కూడా వీళ్ళకి స్టేడియం అవసరమా భీమ్రాన్? అదే కదా బూమ్రాంగ్, వీళ్ళదే ఎక్కువ భీమ్ అవుతుంది. చిన్నపిల్లలు స్కూల్ అవసరం భీమా భీమ్రాన్. ఆ కంపెనీ పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు రాదు ఇట్లా లేసి వెళ్ళిపోతారా మెట్టేమని లేసి వెళ్ళిపోతారా మెట్టేమని ఏం పోయి పని పట్టలేదేమన్నా స్కూల్ పిల్లలు తొలగించుకోబడవా ఆడి బిడ్డలేదు పడవా అంటే స్టేడియంలో వచ్చి కూర్చుంటారు మీరు. ఆఫీస్ ఎంత వర్క్ ఉంటారా మీకే? ఎంత తప్పు చేస్తారు వదిలేసి స్టైల్ వస్తారు మీరు. అది కనపడకూడదనే పెద్ద నేను మూసుకొని వస్తారు మీరు సిమెంట్ కనపడదని. ఆటో కూడా అవసరమా? 9,000 10,000 వచ్చా కష్టపడాలా? ఏది కట్ చేసినారు నీళ్ళు తేవట్లా. అవి కామెంట్ చేసినప్పుడు వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలి, మినరల్ వాటర్ బాటిల్స్, జ్యూసు. వాళ్ళు ఏం మనిషిలా నీళ్ళు తేపో కాదు. లైవ్ ఎందుకు కట్ చేసినారండి? అవును, ఎక్స్పీరియన్స్ వచ్చేసి శివ కామెంటరీ మొత్తం క్రెడిట్ నువ్వే తీసుకుంటావా, నాకు ఇస్తావా? ఏమే నాకు కావాలా ఏ మౌలైనా నువ్వు? ఏమే నాకు కావాలా ఏ మౌలైనా నువ్వు? ఓకే ఓకే అట్లా మళ్ళా అడుగుతారు ఎవరు మెయిన్ అని గట్టి చెప్పు. దీనికత్తా నేనే బాస్. ఎవరు అప్పదని పేరు ఏం పేరు? ఏదో నువ్వు చెప్పేసి నేను మొత్తం మైన్ ఎక్స్పీరియన్స్ నాకే ఉంది, మొత్తం అంతా నాకే. కిలోడు ఎంత మొత్తం నాకే రావాలా, డబ్బులు మొత్తం అంతా నాకే రావాలా. అది ఏ పాత్రం కాదు, గుడ్డు తెలుసు ఏమి తెలుసు. నేను పక్క నుండి పేపర్ రాసిచ్చి చెప్తున్నాడు, పేపర్ రాసిచ్చి చెప్తున్నాడు. మొత్తం అంతా నాది కాపీ కొట్టేస్తున్నాడు మొత్తం అంతా. అతనికి ఏం తెలుసు నాకే తెలుసు. ఏమి ఇవ్వాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా నాకే చెప్పండి, నాకే చేయండి. ఏమన్నా అతనికి ఏం సంబంధమే లేదు దీంట్లో. నేనేమంటే ఉన్నాడంటే ఉన్నాడంతే. ఇచ్చాడు, నాకే ఇచ్చాడు. తొందరగా డబ్బులు ఇచ్చి పంపిండి. కలెక్టర్ గారు మాట్లాడతారా? అంతే. నా టాలెంట్ ఇప్పుడు బయటపడుతుంది. ఇద్దరు కాదు అంత సీరియస్ గా కలెక్టర్. నేను పోతాను కానీ మంగా నీతో ఉండిందా పోతానో జైలుకే కలెక్టర్ పక్కన సీరియస్ అవుతారు. ఏంటిరా హోమ్ మినిస్టర్ గారు ఎందుకు సీరియస్ అవుతున్నారు? అసలు ఏం తప్పు చేసినాం? ఓయమ్మా స్వామి ఏం చేసి? అవును, కోచ్ని తిట్టినాడు, వాడు రాసి ఇచ్చిందే కదా తిట్టిండేది. కొత్తగా నేనేం నాకు అసలు ఇది ఎక్స్పీరియన్స్, నేను అందుకే స్టార్టింగ్లోనే నాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి నేను రాసినాను కదా సార్. అవును, ఇప్పుడు ప్రోగ్రాంలు ఎవరు ఉన్నారు? హోమ్ మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారా? ఓయమ్మా నాకు అసలు ఆ పంజాబీ యాడ్ ఉంటుందో కూడా తెలియదు నా బతుక్కి.
సార్ మ్యాచ్ ఆపేసినారంట ఇష్టాసారం తిడతానమని అందరినీ. సార్ మ్యాచ్ ఆపేసినారంట ఇష్టాసారం తిడతానమని అందరినీ. ఏ కొట్టమ్మడ సత్యనమ్మడ నువ్వే కదా నువ్వు తిట్టిన ఫస్ట్ నువ్వు. ఆ స్టేడియం ఓనర్ తిట్టినైతే వీడే. సార్ ఏ కొట్టమ్మడా స్టార్ట్ చేసిందా నువ్వే? ఏమన్నా ఏం మాట్లాడలేదు కదా నువ్వు చెప్పినావు. నువ్వే రాసి ఇచ్చినావు కదా సార్ నా అసలు నాకు ఏం హోమ్ మినిస్టర్ పంజాబ్ సరే 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 నాకు దయచేసి నేనేం చేయలేదు సారా. సరే సరే నాకు దయచేసి నేనేం చేయలేదు సారా. అసలు నాకు భాష రాదా నీ చేయడం. హోమ్ మినిస్టర్ తో కొట్లాడుతున్నారంట ప్రజలంతా. నువ్వు ఏందన్నా పనులు చేసుకుండా బేల్దరమని కూడా డ్యూటీలు పోకుండా స్టేడియం రమ్మని దేవుడు అని చెప్పి పెద్ద ఇష్యూ. హలో సార్ అమ్మ తోడు సార్ నాకు నిజంగా ఈ కామెంటరీ తెలియదు అసలు. నాకు అసలు కబడ్డీ చూడలేదు ఇంతవరకు. రోజు కూర్చొని కబడ్డీ చూసేవాడు వీడే. నువ్వు కబడ్డీ చూడవా? కబడ్డీ చూడవా? నువ్వు రోజు చూస్తావు కబడ్డీ కూర్చొని వచ్చినప్పుడు. అసలు రూల్ తెలియదు సార్. నాకు ఏం తెలుసు సార్. నాకు సార్ మీ కార్ బట్టి నాకు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు సార్. మీ కార్ బట్టి నాకు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు సార్. నాకు ముందర భయం అవుతుంది ఇప్పుడు. వాయమ్మో నాయన గుట్ల మోడ కాదు సార్ నాకు అర్థం కాలేదు. నేనేం చేసినాను దాంట్లో రాసినారు కదా పేపర్లో. మీరు ఎవరు మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు? ఎక్స్పీరియన్స్ ఉన్నాడు నేను అసలు నేనైతే సార్ నాకు 4 ఏళ్ళ జైలు శిక్ష ఎందుకు వేస్తారు? వారికి ఎందుకు 4 రోజులు వేస్తున్నారు? Oi, koi! Oi, koi! Onde koi? ఎక్స్పీరియన్స్ ఉండే బాగా. నాకు 4 నెలలు ఏంది వానికి 4 రోజులు ఏంది? అదే ఓకే ఇట్లయితే ఓకేలేండి సార్. నీకు 4 రోజులు నాకు 4 నెలలు. 4 రోజుల తర్వాత ఉరి శిక్ష. నాకు 4 నెలలు ఉంటుంది. సరే సరే వద్దు సార్. చెప్పు ఏం చెప్పు చెప్పు ఊరికి ఏమి చెప్పు అంటే ఊరికి ఊరి చెప్పని చెప్పాలా? దయచేసి ఆయన ఇంగ్లీష్ లో తిడతాడు. సార్ చెప్పు యువర్ సెల్ఫ్ యాసోల్ అని. సార్ చెప్పు యువర్ సెల్ఫ్ యాసోల్ అని. యువర్ సెల్ఫ్ యాసోల్ అని. యువర్ సెల్ఫ్ యాసోల్ అంటే ఏం తెలుసా నీకు? నువ్వు రా అని. సార్ నాకు నిజంగానే నాకు బాగానికి ఇంగ్లీష్ కామెంటరీ వాడే సార్. మొత్తం అన్ని లాంగ్వేజ్ లో చూస్తాడు. కబడ్డీలు ఓనర్ అన్నావు నువ్వు. యువర్ సెల్ఫ్ యాసోల్ అది నాకు రాదు సార్ ఆ పదము. ఇప్పుడు ఆ కబడ్డీ ప్లేయర్లంతా ఎందుకు పంపిస్తున్నారు ఇటుకి? వాళ్ళు స్టేడియంలో బడి నిరసన చేస్తానంట. సారా నాకు తెలుసు సార్. నాకు ఇట్లా తెలియదు. అమ్మ తోడు సార్ నేను నిజంగా చెప్తాను. నాకు ఇస్తాండ 5,000 కూడా వద్దు సార్. వాడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. వాడు రూపాయి కూడా వదలంట. 8,000 రాలంట వానికి. పొడిచి చంపేస్తా. చూడండి సార్ ఇందారా పొడి చంపేస్తా అంటాడు మిమ్మల్ని. వాళ్ళని చంపేస్తావా నువ్వు? సార్ నేను అట్లా ఉన్నాయి సార్. నువ్వు సార్ నా పేరు చూడండి సార్. మీరు సార్ మీకు కాలు కొట్టుకుంటా మాకు సార్. నేను ఇప్పుడు నేను కాదు సార్. నేను జైపూర్ లో జాబ్ చేస్తాను సార్. నేనైతే ఉన్నాను ఈడ. నేను జైపూర్ లో చేస్తాను సార్. ఆ పిల్లోడా ఎక్కడ మీరు చేసేది? మేము చేసేది సార్. మేము ఇంజనీరింగ్ లో చేస్తాం సార్. ఇంజనీరింగ్ అది ఏడా? ఫైనాన్స్ ఏడా? అసలు ఇంజనీరింగ్ ఏంది ఫైనాన్స్ ఏంది? ఫైనాన్స్ యాడ్ చేస్తాను నువ్వు? ముంబైలో చేస్తున్నా సార్. ముంబైలో చేస్తాడు సార్. ఓకే ముంబై వాళ్ళకంతా 60 కిలోమీటర్లు అంట పంజాబ్ నుంచి ముంబై. నువ్వు బాగా ఈజీ అది దొరుకుతాడులేండి సార్ ఆడికి. అందుకే నేను దూరం చెప్పింది సార్. ఇప్పుడు లేడండి సార్. బ్రాంచ్ మారిందంట. యాడికి యాడ్ చేస్తున్నావు ఇప్పుడు? ఆస్ట్రేలియాలో ఉన్నాడు సార్ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే అట్లయితే ఇంకా ప్రాబ్లం లేదండి సార్. ఓకేలే క్లియర్. సరే క్లియర్ అయింది. ఉరి శిక్షకే ఫిక్స్ అయినారట వాళ్ళు.
ఉరి శిక్షకే ఫిక్స్ అయినారట వాళ్ళు. యా ఊర్లో ఉన్నా కూడా ఏం మాకేం ప్రాబ్లంలే, వేరే దేశం ఉన్న ప్రాబ్లంలే. ఇది ఎందుకంటే క్రీడకు సంబంధించిన క్రీడని గబ్బు పట్టించినావు నువ్వు. స్టేడియం ఓనర్ తిట్టినావు, ప్రజలు తిట్టినావు. నాకు తెలీదా స్టార్టింగ్ చెప్పినా పంజాబ్ వాళ్ళు ఎవరు ఆడుతున్నారు పంజాబ్ లో అని చెప్పినా. నీకు పంజాబ్ ఏం చెప్తాను? ఏది కోచ్ నీకు అమ్మాయికి అడ్డం వచ్చినాడని చెప్పి కోచ్ని తిడతావా? నువ్వు మ్యాచ్ చూడమని చెప్పినారా? నీకు ఆడ కూర్చున్న వాళ్ళు అమ్మాయిలు డాన్సులు చేసే వాళ్ళు చూడమన్నారా? ఆల్రెడీ మ్యాచ్ ఆపేసినారు. స్టేడియం అంతా అల్లకలో స్టేడియం అంటించినారంట ప్రజలు. నువ్వు అరిచారు ఎన్ని స్పీకర్లు పెట్టిండేదాడా మన కామెంటరీ. సిగ్గు మానం పోయి ప్రజలు అడుగున్న పంజాబ్ వాళ్ళంతా అల్లరి చేసి స్టేడియం అంటించి వెళ్ళిపోయినారు. హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయినాడు, కలెక్టర్ వెళ్ళిపోయినారు, బందోబస్తు పెద్ద ఇష్యూ జరుగుతుంది. నాకు తెలిసి పార్లమెంట్లో వస్తుంది నీది నా టాపిక్. మనం రోంత చేయలే కదా. ఏడాది బతికిపోయింది ఏంటంటే నాకు తెలియక మాట్లాడినా అని నువ్వు నీ నోటితో నువ్వే ఒప్పుకోవడము. నేను రాసి ఇచ్చిండేది ఈ పార్లమెంట్ వరకు సర్కిల్ ఉంది కదా. పార్లమెంట్ అంటే ఏంది? పార్లమెంట్ అంటే కాలేజీలో కూర్చోలేదు నీకు తెలుసునా? పార్లమెంట్ అంటే కాలేజీలో కూర్చోలేదు నీకు తెలుసునా? ఎట్లో నువ్వు స్వీట్ షాప్లో కూర్చుంటావు. స్వీట్ షాప్ అంటే ఏంది? జైలు. నువ్వు పార్లమెంట్ కాలేజ్ అన్నావు, నేను స్వీట్ షాప్ని జైలు అంటాను. అట్లుంది నువ్వు చెప్పేది. నువ్వు బతికే ఊను కాపాడుకుంటావు ఏమో పోయి ఇంట్లో వాళ్ళకన్నా చెప్పి ఇట్లా మ్యాటర్ పొరపాటు అయింది, నేనేదో వాగినానని చెప్పి పో. వాళ్ళు లేచినాక చెప్పు పో. వాళ్ళు ఏదో పెద్దలు ఏదో చేస్తారు. నేనే నా చేతుల్లో లేదు. లేచినాక లేపద్దు, లేచినాక చెప్పు. నువ్వు బతకాలంటే చెప్పు, నాకు సంబంధం లేదు. పెద్దోళ్ళతో మాట్లాడి. పార్లమెంట్ అంటే కాలేజ్ అంట, స్వీట్ షాప్ పోతావులే నువ్వు. ఓర్నైనా పెంట అయిపోయా కదరా స్వామి.